కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హెచ్సియు విద్యార్థులు ప్రతిపక్షాలు ఆందోళన ఉధృతం చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. ఈ భూముల విషయంలో ఒక్కో ఆధారాన్ని వెల్లడిస్తున్న ప్రభుత్వం తాజాగా ఇవాళ ప్రజా సంఘాలతో భేటీ అయ్యింది. ప్రొఫెసర్ హరిగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం, పలువురు ప్రజా సంఘాల నేతలతో ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో ప్రజా సంఘాలతో సమావేశమైన బట్టి విక్రమార్క హెచ్సియు భూముల వివాదం, కేటాయింపులు, కోర్టు కేసుల వంటి అంశాలపై వివరాలు అందజేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క భూములకు సంబంధించి సుదీర్ఘ కాలంగా కోర్టులో కేసు నడుస్తున్న ఏనాడు హెచ్సియు ఈ కేసులో ఇంప్లీడ్ కాలేదు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేల వేస్తుంటే హఠాత్తుగా విద్యార్థులు యూనివర్సిటీ అభ్యంతరం చెప్పడంపై ఈ యొక్క సమావేశంలో బట్టి విక్రమార్క వివరాలు వెల్లడిస్తున్నారు. లీగల్ గా అన్ని అంశాలు ప్రభుత్వ పక్షాన ఉన్నప్పటికీ ఈ ఆందోళన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అని, అందువల్ల న్యాయపరమైన అన్ని అంశాలను వివరించి ఆందోళన బాట పట్టిన విద్యార్థులను కన్విన్స్ చేసే విషయాన్ని ప్రజా సంఘాలతో బట్టి విక్రమార్క చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఈ భూముల విషయంలో ఓవైపు విద్యార్థులు, మరోవైపు రాజకీయ పార్టీలు తమ పోరాటాన్ని ఉధృతం చేసిన క్రమంలో ప్రభుత్వం చెబుతున్న వాదనలు విద్యార్థులు ఏ మేరకు అంగీకరిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ విషయంపై కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియా సమావేశమైతే నిర్వహించనున్నారు. హెచ్సియు భూముల విషయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. హెచ్సియు భూముల వివరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం అందజేశారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క హాజరైన ఈ యొక్క సమావేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. గచ్చిబౌలి భూములపై ప్రభుత్వానికి ఉన్న హక్కులు, వాటిపై ప్రభుత్వ ప్రణాళికలతో పాటు ఈ అంశంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అనే అంశంపై మంత్రులకు సీఎం కీలక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. హెచ్సియులో విద్యార్థి సంఘ నేతలకు అక్కడి సిబ్బందిని రాజకీయంగా రెచ్చగొట్టి ఈ ఆందోళనలు చేస్తున్నారనే అభిప్రాయాలను ఈ యొక్క సమావేశంలో వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఆందోళనపై వ్యవహరించాల్సిన తీరు, ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లకుండా ఏం చేయాలనే దానిపై ఈ యొక్క భేటీలో సీఎం మంత్రులకు వివరించినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద 12 బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నట్లు సమాచారం. విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ బిల్లులను పార్లమెంటులో ఆమోదించాలి అని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు మహాధర్నాకైతే సిద్ధమయ్యాయి.